దేవీ నవరాత్రుల రెండవ రోజు నైవేద్యం పులిహోర. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, మిరియాలు, 3 ఎండుమిర్చి మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలి. 2 టీ స్పూన్స్ తెల్ల నువ్వులు వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారాక మిక్సీ జార్‌లోకి పసుపు వేసి మెత్తని పొడిలాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. పెద్ద నిమ్మపండు సైజ్ అంత చింతపండు తీసుకొని నీళ్లు వేసి శుభ్రంగా కడిగి నీళ్లు వంపేసి మళ్ళీ నీళ్లు వేసి 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఆయిల్‌లో పల్లీలు బాగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఇంగువ వేసి పోపు లైట్‌గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పసుపు కూడా వేసి ఒకసారి కలిపి ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జు వేసుకొని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి ఒకసారి కలిపి బాగా చిక్కబడిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న పులిహోర పొడి వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని ఉడికించుకున్న రైసు, ఫ్రై చేసుకున్న పల్లీలు వేసి కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పులిహోర రెడీ. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.